డేవిడ్ వార్నర్. ఈ పేరు వింటే చాలు బాల్ పరిగెత్తి బౌండరీలో కూర్చుంటుంది. స్టేడియం మొత్తం సౌండ్తో దద్దరిల్లిపోతుంది. అంతలా క్రేజ్ కొట్టేసిన ఈ డాషింగ్ ఓపెనర్ తన బ్యాటింగ్తోనే కాక ఇన్స్టాగ్రామ్ రీల్స్తో కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంటాడు. అయితే తాజాగా నేను సినిమాల్లో నటిస్తానంటూ తెగ సందడి చేస్తున్నాడట ఈ మల్టీ టాలెంటెడ్. మరి ఏ సినిమా కోసం ఈ హార్డ్ హిట్టర్ అంతలా హల్చల్ చేస్తున్నాడు? ఏ హీరో కోసం తన యాక్టింగ్ స్కిల్కి పొదలు పెడుతున్నాడు? మరి ఆ సంగతులు మీరు చూడాలంటే ఇక్కడ లుక్ ఏంటి. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోనే డైలాగ్స్, సాంగ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తగ్గేదేలే అంటూ 100 వీడియోస్లో ఒక 70 వీడియోలలో పుష్పరాజే సందడి చేసేవాడు. వీటిని కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్ కూడా పుష్ప సినిమా డైలాగ్స్ను, సాంగ్స్ను రీక్రియేట్ చేసి ఎంటర్టైన్ చేశారు. అలానే క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చాలా సందర్భాల్లో పుష్ప సినిమా సాంగ్స్, డైలాగ్స్ ను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో టాలీవుడ్ జనాలకి బాగా దగ్గరైపోయాడు. ఎంతలా అంటే మన వార్నర్ మామ వచ్చాడ్రోయ్ అనేటంతా. ఇక అప్పటి నుంచి డేవిడ్ వార్నర్ కు ఫాలోవర్స్ పెరగడంతో పాటు సినిమా ఇండస్ట్రీలో నీ ఎంట్రీ ఎప్పుడు మామా అంటూ అడిగేవాళ్లు కూడా ఎక్కువైపోయారు. దీంతో ఫ్యాన్స్ కోరిక నేనెందుకు కాదనాలి అంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తనని బాగా పాపులర్ చేసిన పుష్ప సినిమాతోనే ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్స్ జోరందుకున్నాయి. పుష్ప రీల్స్ తో పాపులర్ అయిన వార్నర్ పుష్ప 2 సినిమాలో ఒక గెస్ట్ రోల్లో చేయబోతున్నట్లు వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇది నిజమేనండోయ్ అంటూ రీసెంట్ గా డేవిడ్ వార్నర్ ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తుంది. షార్ట్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని సాలిడ్ గా కనిపిస్తున్నాడు మన వార్నర్ మామ. మరి సేమ్ అదే లుక్ తో పుష్ప 2 సినిమాలో కూడా కనిపిస్తాడా లేక మారుతుందా? అసలు సినిమాలో పుష్పరాజ్కి మన వార్నర్ మామకి సంబంధం ఏంటి? నిజంగా ఈ వార్తలు నిజమా లేక రూమర్సా అంటూ తెగ ఆలోచిస్తున్న బన్నీ ఫ్యాన్స్ కి సమాధానం దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పుష్ప సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా మరో 1000 కోట్లను సాధించి పెడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ తర్వాత డిసెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో మరోసారి ప్రపంచమంతా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు తలెత్తి చూడనుంది అంటూ సంబరపడిపోతున్నారు టాలీవుడ్ జనాలు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్, 2 పాటలు రిలీజ్ అయ్యి మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా అడ్డంకులు లేకుండా కలెక్షన్లు కొల్లగొడుతుందా లేక మెగా ఫైట్ ఎఫెక్ట్ తో చెతికిల పడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.